ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీలు మరచాడని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన కావలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటితో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తోందని ఆయన పేర్కొన్నారు. దశల వారీ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే June 4th వచ్చి నా పుట్టినరోజు కూడా ఆ రోజే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వారు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వారు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తాండవిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ వెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వారు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి ఉంది, అది కట్టి తీసుకోపోండి అని చెప్తూ ఉంటే వారు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క చెగమ్మగాకైతే ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వకుండా ఇదిగో ఇస్తున్నామని చెప్పటం, ఈ 2 సంవత్సరాలు అటా కాలయాపన చేయటం, ఇప్పుడు మరి పెన్షన్స్ ఇస్తాము 2 రోజులు అని చెప్పటం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఇచ్చిన దాఖలాలు లేవు. అదే నీటి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి, వాటిని పట్టించుకున్న పాపన బాగలేదు. అదేవిధంగా రోడ్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ శాంక్షన్స్ లేక అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. వాటిని ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు కొంతమందిని. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎడాపడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ షాపు కావచ్చు, బాగండి రెస్టారెంట్ కావచ్చు, ఏ విధంగా వారి ఇష్టానుసారం బెల్ట్ షాపు అవి ఏ విధంగా అమ్ముతున్నారో, ఏ గ్రామానికి పోయినా బెల్ట్ షాపు, ఏ గుందికి పోయినా బెల్ట్ షాపు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాం. వైద్య రంగం అయితే నిజంగా పడకేసింది. పేదలకి వైద్యం అందడం లేదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అని మాత్రం కొంత అమౌంట్, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనేక జబ్బులకి హాస్పిటల్కి పోతే వైద్యం చేయించే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఆ విధంగా చేయకుండా ఈరోజు పేదవారు వాళ్ళ డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్స్ పోయేసి వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటే ఓన్లీ తెలుగుదేశం పచ్చకండవా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి వచ్చే పరిస్థితి మాత్రమే చూస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకున్నారో అందరికీ అందని పరిస్థితి అది ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ ఒక 5 బస్సుగా మాత్రమే అలౌ చేస్తున్నాం. మిగతా వాటిలో 16 వెరైటీ బస్సులో ఎక్కనివ్వటం లేదు. తర్వాత డిఎస్పి మనగా డిఎస్సి దాంట్లో జాబ్స్లో
ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా వికలాంగుల కోటాను కూడా ఏ విధంగా ఇవి మోసం చేశారో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఒక పక్క ఉద్యోగులకి ఏ విధంగా మోసం చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒక పక్క దళితుల మీద అరాచకాలు, అదేవిధంగా మహిళల మీద ఏవైతే మిస్సింగ్ కేసు కానీ 30,000 మంది అని చెప్పారో వాటి సంగతి ఏమైందో అది కూడా ఈరోజు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు కావాలని ఏదో ఒకటి డైవర్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరిగేదానికి వారు విఫలమైనవన్నీ కూడా ఎక్కడ పెదవిలోకి వెళ్ళిపోతాయని చెప్పి వాటిని సైడ్ పట్టించేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పే విధంగా ఏ విధంగా పెదవిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారో ఇటువంటివి, అదేవిధంగా పారిశ్రామిక రంగం కూడా ఏ విధంగా కుదేరైపోయిందో మనం చూస్తా ఉన్నాం. కొత్త ఏమీ రావడం లేదు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశాడో వాటికి మరి రంగు పూసి ఈరోజు మరి వాటిని ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పుస్తకం రూపంలో కూడా వెన్నుపోటుకు 2 సంవత్సరాలని కూడా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి బుక్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా చూడాలంటే ఆ క్యూఆర్ కోడ్ కొడితే చాలు వచ్చేస్తాయి. దీంట్లో ఈ బుక్స్ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ వాటిలో వైఫల్యం చెందింది అవన్నీ కూడా పొందుపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా దాన్ని చూసి తెలుసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ విధంగా ఇంత ఘోరంగా, ఇంత అక్రమంగా ఈరోజు అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ, ప్రజలకి పాలన అందివ్వకుండా విద్యార్థులను మోసం చేస్తూ, అక్కడికమ్మని మోసం చేస్తూ ఈరోజు వారు పబ్బం గడుపుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వస్తే, మన కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏం జరిగిందనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను వివేకాన్ని. ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గం ఎక్కడ కూడా పలానా వర్క్ చేసాము అని మాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే మాకు సంబంధించి ముఖ్యమైన వర్క్స్ మేము మొదటి నుంచి కూడా ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, బాగుపడుద్ది. అటు ప్రజలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి మేము కొన్ని నిర్దేశాలు పెట్టుకొని ఆ రోజు కొన్ని ప్రాజెక్ట్స్ కోసం కృషి చేశాం. వాటిలో ప్రధానంగా కావలి పట్టణంలో ట్రంక్ రోడ్ వైడనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా మన మద్దూరుపాడు నుంచి ముసునూరు దాకా ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమాన్ని చేపట్టి 55 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చేత శాంక్షన్ చేయించి దాంట్లో కొంత భాగం బోత్ సైడ్స్ డ్రైనేజీ ఎండ్ టు ఎండ్, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఆఫ్టర్ డ్రైనేజ్ తర్వాత వెనక వైపు వేసే విధంగా ప్లాన్ చేసి మొత్తం ఎండ్ టు ఎండ్ కాంక్రీట్ రోడ్డు, నాట్ తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు ప్రపోజల్ పెట్టి 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఆనాడు డ్రైన్స్ అన్నీ కూడా చెట్లు అన్నీ కూడా తీయించి, డ్రైన్స్ అన్నీ కూడా వేయించి, మరి దానికి సంబంధించి రోడ్డు కాంక్రీట్ రోడ్డు వేయించి, మరి చెట్లు అన్నీ కూడా నాటించే విధంగా ప్లాన్ చేసాం. సెంటర్ లైటింగ్ కూడా ప్లాన్ చేసాం. కానీ ఆ వర్క్ ఇంతవరకు కూడా దాన్ని స్టార్ట్ చేసిన దాకాగేవు. ఏదైతే దుత్తూరు నుంచి మద్దూరుపాడు దాకా, ఉదయగిరి బ్రిడ్జి కాడి నుంచి మద్దూరుపాడు దాకా రోడ్డు ఉందో అది ఆల్మోస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండగా దుత్తూరు నుంచి కావలి దాకా కంప్లీట్ చేయడం జరిగింది. పట్టణంలో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎలక్షన్స్ తర్వాత చేద్దామని దాన్ని ఆపాము. దాన్ని మాత్రం కొంత మేర కంప్లీట్ చేయడం జరిగింది, కానీ దాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ డ్రైనేజీ వ్యవస్థ చేయకుండా ఆ రోడ్డుని కుదించేశారు. దానివల్ల ఫ్యూచర్లో కావలి పట్టణంలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది కూడా కంజెషన్, ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాను. ఇంకపోతే ముఖ్యమైన వర్క్స్ మేము అనుకున్నవి కావలి రైతాంగం కోసం కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆనాడు మేము ప్రపోజల్ అంతా పెట్టి ఆల్మోస్ట్ సీఎం కాడ ఓకే అని చెప్పి ఫైనాన్స్కి పంపించాం. ఆ వర్క్ సంగతి ఏమైందో ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. దాదాపు కావలి చెరువు కింద 8 చెరువులు, 8 నుంచి 10 చెరువులు, అవన్నీ కూడా ఎప్పుడు నేలతో ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనకి
ఒక పంట పండించి రెండో పంటకు కూడా మనకు అవకాశం ఉంటుంది. కావగో నీటి ఎద్దడి కూడా ఉండకుండా ఉంటుందని ఆ కావగి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మేము ప్రపోజ్ చేసి ఆనాడు శాంక్షన్ చేయించి ఫైనాన్స్కి పంపడం జరిగింది. అదేవిధంగా సంగం బైపాస్ కెనాల్ మనకి కావాల్సిన నీటి వాటా మనకి సరిగా రావడం లేదు. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన కలిగి కాలువని కానీ ఎత్తితే అది ఒక 3 అడుగులు డౌన్ ఉంది కాబట్టి మన వాటర్ వెనకపోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా వద్దు, మనకు బైపాస్ కెనాల్ ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ఫైనాన్స్కి పంపడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు అది పట్టించుకున్న దాఖలాలు. అది కానీ వస్తే మన రైతాంగానికి ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీరు వేస్ట్ కాకుండా దాదాపు 12 టీఎంసీగా నీరు మనకి మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనం 6 టీఎంసీ కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ఒక్కరు కూడా అసలు పట్టించుకున్న పరిస్థితే కనిపించడం లేదు. ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు. అదేవిధంగా దగదత్తి మండలంలో దగదత్తి మెయిన్ రోడ్డు ఆల్మోస్ట్ మేము కొంత ఎమ్మెల్యే కాంక్రీట్ టౌన్ అంతా కూడా వేసేసాము. మిగతా రోడ్డు కూడా కొంత పనులు చేయడం జరిగింది. కల్వర్ట్స్ అన్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ రోడ్డు అట్టాగే ఎక్కడేసిన గొంగ అట్టాగా ఉంది. ఎక్కడ ఆ రోడ్డును పట్టించుకున్న పాపాన పోయేది ఈ కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా మన అక్కపల్లిపాలెం నుంచి కొడవూరు దాకా అల్లూరు రోడ్డు, అది కూడా ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా ఆ రోడ్డు కూడా ఎక్కడా కూడా చేయకుండా ఆగిపోయింది. ఇంకపోతే ఇంకా విమానాశ్రయం చెప్తా ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. ఇదిగో వచ్చేసిన విమానం దిగేసింది అంటానే ఉన్నారు. మేము చేయిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెట్టుకాట పెడతామన్నారు. కాదు మరి ఇది ఏడే పెడతామని చెప్పి స్టేట్మెంట్ మంచిదే, మన కావలి నియోజకవర్గం వస్తే చాలా మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. దాన్ని ఇంతవరకు కూడా టెండర్ అయినాయి అంటారు కానీ స్టార్ట్ చేయదు. కానీ దాంట్లో పెద్ద మైనస్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము 350 కోట్ల ఎస్టిమేషన్ తోటి ఆ రన్వేని దాదాపు 9,000 అడుగులు 9,000 అడుగులు లెంత్ ప్రపోజ్ పెట్టి 350 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేస్తే దాన్ని 6,000 అడుగులకి కుదించేశారు. రన్వే చిన్నది చేసేసారు, అంటే పెద్ద ఫ్లైట్స్ దిక్కుండా. దాన్ని మరి 350 కోట్లది 700 కోట్లకి టెండర్స్ పిలిచారు. అంటే అది ఆలోచించండి, 350ది 700 చేసి 9,000 అడుగుగా రన్వేని 6,000 అడుగుకి కుదించేశారు. దాంట్లో మతలబ్ ఏందో కూడా ఒకసారి మీడియా సోదరులు అడగాల. మన జిల్లాలో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఆ 9,000 అడుగు రన్వే కానీ మనకు వస్తే ఎంతటి పెద్ద ఫ్లైట్ అయినా మన ఎయిర్పోర్ట్లో దిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అనేక కంపెనీలు పెట్టుకునే దానికి కూడా అవకాశం వస్తుంది ఎయిర్పోర్ట్కి సంబంధించి. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే చాలా మందికి ఇది తెలియదు. కాబట్టి దీని మీద కొద్దిగా మనసు పెట్టాలని గౌరవ ఎంపీస్ చాలా మంది ఉన్నారు మనకి. అటు వేమిరెడ్డి ప్రభాకర్ కావచ్చు, వేదా మస్తాన్ రావణ కావచ్చు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి మన జిల్లావాసే వారు కావచ్చు. ఇదంతా కూడా దీని మీద శ్రద్ధ వహించాలి, అడగాలి. మనకి 9,000 అడుగుగా రన్వే వచ్చేటట్టు చేయాలని నేను అడుగుతాను. అక్రమ శాండ్ ఉండకూడదు, అక్రమ మైనింగ్ ఉండకూడదు అని రోజు చెప్తూ ఉంటారు మీటింగుగా. మటుకు మొత్తం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా కావలి నియోజకవర్గంలో అక్రమ మైనింగు, అక్రమ గ్రావలు, అక్రమ వేవర్స్కి మట్టి తోడటం, అక్రమంగా చెరువుగా మట్టి ఎత్తటం, అక్రమంగా బియ్యం, రేషన్ బియ్యం ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారో ఇవన్నీ మాత్రం చేస్తున్నారు. కానీ అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఈరోజు ప్రజలకి తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో తెలియజేసేదానికే ఈరోజు పోస్టర్స్ని రిలీజ్ చేస్తూ ఈ నెల 4వ తారీఖు మండల ప్రధాన కూడలిలో టీడీపీ మేనిఫెస్టో, అదేవిధంగా వారు ఇచ్చిన కాపీస్ వాటి దహనం కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అదేవిధంగా జూన్ 8, 9 డేట్స్లో నియోజకవర్గ కేంద్రాలు కావలి నియోజకవర్గంలో కొన్ని సదస్సులు
ఏర్పాటు చేస్తాము. విద్యార్థులతో కావచ్చు, సామాజిక కార్యకర్తలతో కావచ్చు, సోషల్ వర్కర్స్తో కావచ్చు, అందరితోటి. అదేవిధంగా జూన్ 12వ తారీఖు నిరసన కార్యక్రమం ర్యాలీ ఆ రోజు కావలి నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచించాలా, నిజంగా ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏ విధంగా మోసం చేసింది,